కాంగ్రెస్ పార్టీ అంటే ముందు నుండి కూడా మొదటి వరుసలో ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు కుల గణన చేయబడ్డప్పుడు మాత్రమే వీళ్ళ బలహీన వర్గాల యొక్క సంఖ్య, వారిలో ఉండేటువంటి ఒక వెనుకబాటుతనం మనకు గుర్తింపజేసే అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతోని జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పక తప్పదంటున్నాను. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల గణన చేపట్టబడటంతో పాటుగా కులగణన వివరాలను ఏదైతుందో సంఖ్యాపరంగా ఇటు శాస్త్ర సభలో కానీ శాస్త్ర మండలిలో కానీ ఏకగ్రీవంగా ఆమోదింప చేయబడి ఇలా రాష్ట్ర గవర్నర్ గారితోని లీగల్ స్క్రూటినీ కూడా చేయబడి రాష్ట్ర గవర్నర్ గారు ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అంటే శాసనసభ శాస్త్ర మండలి ఆమోదం తదుపరి లీగల్ స్క్రూటినీ కూడా చేయబడి ఇలా ఓబీసీ సంఖ్యాపరంగా 53% వస్తే కనీసం 42% రిజర్వేషన్ వీళ్ళ బలహీన వర్గాలకు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, విద్యా ఉద్యోగాలలో కానీ కల్పించబడ్డప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందనే ఒక భావనతోని వీళ్ళ భవిష్యత్తులో లీగల్గా అంటే న్యాయపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి కొరకు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా కోరటానికి కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నివేదించడం జరిగింది. దాని తదుపరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ కుల గణన ఆవశ్యకతను గుర్తించి ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు డిమాండ్ మేరకు ఏదైతున్నదో జనగణనతో పాటుగా రాబోయేటువంటి సెన్సెస్ లో కుల గణన కూడా చేపట్టబడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్న మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతుందో రాజ్యసభ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా చట్టం చేయబడ్డ తదుపరి మాత్రమే ఎన్నికలు జరిగితే బాగుంటుందని చెప్పిన సూచన చేయడం జరిగింది. అంటే వాస్తవం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కాంక్షిస్తుంది. ఆ ఉద్దేశంతో ఏదైతున్నదో ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా చట్టం చేయబడటానికి చట్టం ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం దాని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా రాష్ట్ర గవర్నర్ గారితో నివేదిక సమర్పించడం జరిగింది. నౌ బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా భవిష్యత్తులో చట్టపరంగా ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం నివేదించిన అంశం మనకు తెలిసిందే. మిత్రులు ఆర్ కృష్ణయ్య గారిని ఏదైతుందో వారి వల్ల బీజేపీ రాజ్యసభ సభ్యులు వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. వీళ్ళ రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఇటు శాసనసభ కానీ శాస్త్ర మండలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన అంశం వాళ్ళు సమర్థించడం జరిగింది. ఇక్కడ గమనించదగ్గ విషయం, బీజేపీ రాజకీయ పార్టీగా దాన్ని సమర్థించి
శాసనసభలో ఏకగ్రీవంగా దాన్ని ఆమోదం పొందటానికి తోడ్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులు కృష్ణయ్య గారు ఏదైతున్నదో వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరి కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా నివేదించి ఇవాళ ఈ రిజర్వేషన్ అంశం అనేది ఏదైతుందో అంటే జాతీయ స్థాయిలో యూనిఫామ్గా అమలు చేయడం అంటే మరి కొంత సమస్య ఎదుర్కోవచ్చు. అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతుందో రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది, రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఈ ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా రాష్ట్రాలలో అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారికి అవకాశం కల్పింప చేయబడే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో 42% రిజర్వేషన్ కొరకు వీళ్ళ చట్టం చేయడానికి ఇలా ముందు వరుసలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు రాష్ట్రాలకు అధికారం ఇచ్చేసేయండి. రాష్ట్రాల అక్కడి సంఖ్యాపరంగా అక్కడ ఉండేటువంటి ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఈ ఓబీసీ రిజర్వేషన్ అంటే బలహీన వర్గాలు కల్పించబడే రిజర్వేషన్ రాష్ట్రాలకి అవకాశం కల్పించబడే విధంగా మీరు ఆ విధంగా 9th షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థలే కానీ రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ఇటు విద్యాపరంగా కానీ రేపు ఏదైతుందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేయబోయేటువంటి యొక్క ఉద్యోగాల కల్పనలో కానీ బలహీన వర్గాల వారికి అందరికీ వెనుకబాటుతానికి గురవుతున్న వారికి అందరికీ 42% రిజర్వేషన్ కల్పించే అవకాశం లభిస్తుంది. ఆ దిశగా ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను కృష్ణయ్య గారు చొరవ తీసుకొని ఇలా వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర భారతీయ జనతా పార్టీ నివేదించి తక్షణమే అది 9th షెడ్యూల్ చేర్చి రాష్ట్రాలకు అవకాశం కల్పించబడే విధంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు నాకేమరికండి మీరేం గమనించారో నాకు తెలియదద్దా అనే మీరేం గమనించారో నాకు తెలియదు. ఇప్పుడు ఐమ్ సారీ, మీరు ఏం గమనించారో నాకు తెలియదు. కానీ అక్కడ ఏదో రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వీ హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. వీళ్ళ వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా స్వాగతం చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించి జగిత్యాల్లో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పన్నారు. తదుపరి రీతిలో వారు ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ. మేము ఇచ్చింది ఏదైతున్నదో మేము వారిని రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత. మేము రిసీవ్ చేసుకున్నాం, స్థానికంగా ఉండే సమస్యలు వారికి విజ్ఞప్తి చేసినాం, అంతటితోని మా బాధ్యత ముగిసింది. దాన్ని ఏదైతుందో మీరు ఏదో చూసి మీరు ఏం చూసినో మాకు తెలియదు. కానీ జరిగిందైతే ఇట్ వెంట్ వెరీ కార్డియల్. థ్యాంక్ యూ. ఐఎమ్ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి. జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది. మరి జగిత్యాల ప్రాంతంలో చేయబడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడే కానీ నా ప్రజా జీవితంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపట్టినప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గమనించాల్సిన విషయం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. whatever the developmental activity can be taken up is need. Definitely I am for it. ఆ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి, నా అడుగులు ఉంటాయి. థ్యాంక్ యూ. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ.
స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. థ్యాంక్ యూ.